యేసయ్యా నీవు వెలిగించినావు నా దీపము. యేసయ్యా నీవు వెలిగించినావు సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవో వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నా దీపము. యేసయ్యా నీవు వెలిగించినావు ఆరని దీపమై దీప్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై. ఆరని దీపమై దీప్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై వెలిగావు నిండుగా చేసావు పండుగ. వెలిగావు నిండుగా చేసావు పండుగ నా దీపము. యేసయ్యా నీవు వెలిగించినావు సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవో వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. మారని నీ కృపా నన్ను వీడనన్నది, మర్మాల ఒడిలోన సేద తీర్చుచున్నది. మారని నీ కృపా నన్ను వీడనన్నది, మర్మాల ఒడిలోన సేద తీర్చుచున్నది. మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా, మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా నా దీపము. యేసయ్యా నీవు వెలిగించినావు సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవో వెలిగించిన దీపము, ఆగని హోరులు ఆరిన నేలపై నా ముందు వెలసితివే సైన్యములకు అధిపతివై. ఆగని హోరులు ఆరిన నేలపై నా ముందు వెలసితివే సైన్యములకు అధిపతివై. నడిచావు కాపరిగా పరాక్రమశాలిగా, పరాక్రమశాలిగా నడిచావు కాపరిగా నా దీపము. యేసయ్యా నీవు వెలిగించినావు సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము,
నీవు వెలిగించిన దీపము. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన వాడును, దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు, రోమాలో ఉన్న దేవుని ప్రియులకందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికందరికీ శుభమని చెప్పి వ్రాయున్నది. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగుగాక. దేవుడు తన కుమారుడును మన ప్రభువు అయిన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడినచుండును బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇప్పుడు ఎలాగైనను ఆటంకము లేకుండా మీ వద్దకు వచ్చుటకు దేవుని చిత్తము వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనయందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలుకొనుచు మిమ్మును గూర్చి ఎడతెగక జ్ఞాపకము చేసుకొనుచున్నాను. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి. మీరు స్థిరపడవలెనని, అనగా నీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత, అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందవలెనని ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనను మీకిచ్చుటకు మిమ్మును చూడవలెనని మిగులు అపేక్షించుచున్నాను. సహోదరులారా, నేను ఇతరులైన అన్యజనులలో ఫలము పొందినట్లు మీలో కూడా ఫలం ఏదైనను పొందవలెనని అనేక పర్యాయములు మీ వద్దకు రానుద్దేశించి తిని, గాని ఇది వరకు ఆటంకపరచబడి తిని. ఇది మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. గ్రీసు దేశస్థులు కాని వారికి, జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడను. కాగా నా వల్లనైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధంగా ఉన్నాను. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడును కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఎందుకని నా నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసం మూలముగా అంతకంతకు విశ్వాసం కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియక శక్యమైనదేదో అది వారి ముందు విషదమై ఉన్నది. దేవుడు అది వారికి విషదపరచును. ఆయన అదృశ్య లక్షణములు, అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నది గనుక వారు నిరతులై ఉన్నారు. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, గాని తమ వాదముల యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమయమాయెను. తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించును. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్.
అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషులకు వారిని అప్పగించును. వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులు అవాచ్యమైనదేది చేయుచు తమ తప్పిదములకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కమాత్ముతులైరి. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియనొల్లక పోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించును. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమును వాటితో నిండిన వారై పొండెగాండ్రును, అపవాదకులును, దేవద్వేషులును, హింసకులును, అహంకారులను, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు విధేయులను, అవివేకులును, మాట తప్పువారును, అనురాగరహితులును, నిర్దయులునైవి. ఇటు కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి ఉండి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారితో సంతోషంగా సమ్మతించుచున్నారు. ప్రేమ పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, ఆపత్కాలమందున సర్వలోకమందున దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా, ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా, ఆనందింతు నీలో జీవితాంతము. నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేము స్వామి. నీ కృప ఎంత తుది వరకు నడిపించు యేసయ్యా. ప్రేమ పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము. సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము. ఇహమందు పరమందు ఆశ్రయమైన వాడవు, క్షణమైన నన్ను మరువని యేసయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. ప్రేమ పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి. బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివి. భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి. బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివి. బలమైన ఘనమైన నీ నామమందు హర్షించి భజించి కీర్తించి ఘనపరతు నిన్ను యేసయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. ప్రేమ పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, ఆపత్కాలమందున సర్వలోకమందున దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా, ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా, ఆనందింతు నీలో జీవితాంతము.
నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేము స్వామి. నీ కృప ఎంత తుది వరకు నడిపించు యేసయ్యా. ప్రేమ పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా. ప్రభువా నీవే మహిమా నిరీక్షణ, యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. హల్లెలూయా హల్లెలూయా, మహిమా నిరీక్షణ నీవే. హల్లెలూయా హల్లెలూయా, మహిమా నిరీక్షణ నీవే. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. గొప్ప రక్షణ సిలువ శక్తితో నాకు సగితివి. గొప్ప రక్షణ సిలువ శక్తితో నాకు సగితివి. మహిమా నిశ్చయముగా నిన్ను చూతును. మహిమా నిశ్చయముగా నిన్ను చూతును. యేసు ప్రభువు జయ హో, యేసు ప్రభు జయ హో, యేసు ప్రభు జయ హో, యేసు ప్రభు జయ హో. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ, యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. నిత్య రక్షణ నీ రక్తము చెనకిచ్చితివి. ఎనలేని నిశ్చయముగానే పొందుదును. నిశ్చయముగానే పొందుదును. యేసు ప్రభు జయ హో, యేసు ప్రభు జయ హో, యేసు ప్రభు జయ హో, యేసు ప్రభు జయ హో. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ, యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. పూర్ణ రక్షణ నీ శక్తితో ప్రసాదించితివి. పూర్ణ రక్షణ నీ శక్తితో ప్రసాదించితివి. మహిమాతో సదా నిన్ను పూజింతును. మహిమా పిలిచితివి, సదా నిన్ను పూజింతును. యేసు ప్రభు జయ హో, యేసు ప్రభు జయ హో, యేసు ప్రభు జయ హో, యేసు ప్రభు జయ హో. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ, యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. మహిమా నిరీక్షణ నీ కృపతో నాకు నొసగితివి. మహిమ నిరీక్షణ నీ కృపతో నాకు నొసగితివి. యేసులో నీవు నిన్నే నమ్ముకొందును. యేసులో నీవు నిన్నే
యేసు ప్రభు జయ హో, యేసు ప్రభు జయ హో, యేసు ప్రభు జయ హో, యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ, యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. ప్రభువా మహిమతో మరలవతువు నన్ను కొనిపోవా, ప్రభువా మహిమతో మరలవతువు నన్ను కొనిపోవా, పరలోకముని నా దేశము మహిమాలో నాచటనందును, పరలోకము మహిమాలో నాచటనందును, యేసు నీతో సదా, యేసు నీతో సదా, యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ, యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. హల్లెలూయా 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 నీవే, హల్లెలూయా హల్లెలూయా మహిమా నిరీక్షణ నీవే. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, ఏ మౌదునో నేనేమౌదునో, ఏ మౌదునో నేనేమౌదునో, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించువేగా, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించువేలా, ఏ మౌదునో నేనేమౌదునో, ఏ మౌదునో నేనేమౌదునో, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, పరలోకమహిమను తలచి నీ పాద పద్మములపై
ఒరిగి పరలోకమహిమను తలచి నీ పాద పద్మములపై ఒరిగి పరలోక సైన్య సమూహముతో కలసి నిత్యారాధన్ నే చేయు ప్రశాంత వేళ పరలోక సైన్య సమూహముతో కలసి నిత్యారాధన్ నే చేయు ప్రశాంత వేళ ఏమవుదును నేనేమవుదును ఏమవుదును నేనేమవుదును ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా జయించిన వారితో కలసి నీ సింహాసనము నే చేరగా జయించిన వారితో కలసి నీ సింహాసనము నే చేరగా ఎవరికి తెలియని ఓ కొత్త పేరుతో నిత్యమహిమలో నిన్ను పిలుచు ఆ శుభవేళ ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్యమహిమలో నిన్ను పిలుచు ఆ శుభవేళ ఏమవుదును నేనేమవుదును ఏమవుదును నేనేమవుదును ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే ఏమవుదును నేనేమవుదును ఏమవుదును నేనేమవుదును ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా ఆమేన్ ఆమేన్ చక్కని పాటలు పాడి ఉదయకాలం ఆరాధన చేయడానికి జీవంగల దేవుడు మనకు సహాయం చేస్తున్న ఒకటి దేవునికి స్తోత్రం. ఇలాగే కుడి వచ్చిన మీకు అందరికీ ప్రత్యేక వందనాలు. దేవుడు అందరిని దీవించినాక అలాగే ఈ రోజు వాక్య పరిచయ కొరకు మన మధ్యలో మన ఆహ్వానాన్ని మన్నించి పాస్టర్ సురేష్ మనోహర్ గారు మన మధ్యలో వచ్చారు. ఒక వాక్య భాగం నేను చదివించేసి నేను ప్రసంగం స్టార్ట్ చేస్తాను. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 7వ వచనం, అలాగే 1 తిమోతి 2వ అధ్యాయం 1-3 వచనాలు. పాత నిబంధనంలో వాక్య భాగము ఇర్మియా గ్రంథం 29:7, కొత్త నిబంధనంలో 1 తిమోతి 2వ అధ్యాయం 1-3 వచనాలు. నేను మిమ్మల్ని చెరగొని పోయిన పట్టణము యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయడి, దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. అలాగేమా కొత్త నిబంధన వాక్య భాగము 1 తిమోతి 2వ అధ్యాయము 1-3 వచనాలు.
మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై ఉన్నది. థ్యాంక్ యూ మా. నేను ఒక చిన్న ప్రార్థన చేసి ఇప్పుడు ముందుకు సాగుతాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. గ్రేస్ అండ్ గ్లోరీ పరిచర్య బట్టి ఎంతో వందనాలు. పాస్టర్ రితీష్ గారికి మీరు ఇచ్చిన భారం దర్శనం బట్టి ఎంతో వందనాలు. ఆయన ఎంతో ప్రయాసంతో తండ్రి ఈ పరిచర్యను ముందుకు తీసుకొని వెళ్తుండగా ఆయన దీవించండి, ఆశీర్వదించండి, అభిషేకించండి. అలాగే ఈ సమయంలో ఉదయకాలంన ఈ జూమ్ మీటింగ్ లో పాల్గొనే ప్రతి వ్యక్తిని మీ చేతిలో అప్పచెప్తున్నాం. వాళ్ళు ఈ సమయంలో మీరు ఏదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ మీ మీద ఉన్న ప్రేమ బట్టి మిమ్మల్ని ఆరాధించుటకు, మీ పిల్లలతో సహవాసంలో సమయం గడుపుటకు, వాక్యపరంగా ఆత్మికంగా బలపరచబడుటకు ఎంతో మంచి ఉద్దేశంలతో వాళ్ళు తండ్రి ఈ వేదిక మీద వచ్చి ఉన్నారు. అందరినీ కూడా మీరు తృప్తిపరుస్తారు, దీవిస్తారు, ఆశీర్వదిస్తారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుని ఈ సమయంలో నించబెట్టి మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు మా విశ్వాస నేతల్ని బయలుపరుస్తారని నమ్ముచు ఈ విన్నపంలో మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన వేడుకుంటున్నాము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అయితే మొదట్లో నేను ఎప్పుడు మీతో పంచుకునే ఒక సత్యము పంచుకొని ముందుకు వెళ్తాను. మనకి దేవుడు అప్పచెప్పిన అన్నిటికంటే ముఖ్యమైన పరిచర్య ఏంటి అని ప్రశ్న వేసుకుంటే వాక్యపరంగా మనం గమనిస్తే ఆ పరిచర్య దేవుని ఆరాధించే పరిచర్య అయి ఉన్నది. వేరే ఎన్నో ముఖ్యమైన పరిచర్యలు ఉండొచ్చు ఈ లోకంలో, కానీ అన్నిటికంటే శ్రేష్టమైనది ఆయనను ఆరాధించే పరిచర్య అని మనం దేన్ని బట్టి చెప్పగలుగుతున్నామంటే, వేరే అన్ని పరిచర్యలు ఈ లోకంకి నిమిత్తమైన పరిచర్యలు. ఏమన్నా ఒక పరిచర్య ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుందంటే అది ఆయనను ఆరాధించే పరిచర్య. ఇప్పుడు నేను ఒక సింపుల్ ప్రశ్న అడిగి ముందుకు వెళ్తాను, మీరు అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వచ్చు. పరలోకం చేరిన తర్వాత అక్కడ ఏమన్నా స్వస్థపరిచే పరిచర్య ఉంటుందా అంటే ఎవరన్నా రోగిలు ఉంటారా? ఉంటారు. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. అలాగే పరలోకం చేరిన తర్వాత అక్కడ ఏమన్నా సువార్త బోధించే పరిచర్య ఉంటుందా? ఎవరైనా పాపులు ఉంటారా రక్షించుటకు? ఎవరు ఉండరు. అక్కడ అందరు కూడా పరిశుద్ధులే. సో ఏమన్నా ఒక పరిచర్య ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుందంటే అది ఆయనను ఆరాధించే పరిచర్య. దేవుని ఆరాధించే విషయంలో దేవుడు మన జీవితంలో ఆయనను ఆరాధించడం మంచిదే, కానీ అన్నిటికంటే శ్రేష్టమైన ఆరాధన ఏమై ఉన్నదంటే మన దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. ఆయనలో ఉన్న మంచితనం బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. ఎందుకంటే అప్పుడప్పుడు మన చుట్టూ దీవెనలు కనిపిస్తాయి, అప్పుడప్పుడు కనిపించకుండా కూడా ఉంటాయి. అప్పుడు దేవుడి మంచితనం మారిపోవట్లేదండి. దీవెనలు మనకు కనిపించకుండా ఉంటే ఆయన మంచితనం మారిపోదు, అప్పుడు కూడా దేవుడు మంచివాడే. సో అటువంటి పరిస్థితుల్లో కూడా మనం ఆయనని ఆరాధించాలి. ఇంకా నేను మెయిన్ సందేశం నేను రాలేదు, ఒక భక్తుని గురించి చెప్తున్నాను. ఆయన నానా శ్రమల ద్వారా ప్రయాణమై వెళ్తున్నాడు, నీతిమంతుడే. ఆయన భార్య కూడా వచ్చి ఏమంటుందంటే దేవుణ్ణి శపించి చనిపో అని అంటుంది. ఎవరి గురించి మాట్లాడుతున్నా నేను? మీరే గెస్ చేయండి. యోబు, రైట్ ఆన్సర్. అటువంటి పరిస్థితిలో యోబు పలికిన సాక్ష్యం ఏంటో నేను మరి సహోదరి షీలాతో చదివిస్తాను. యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం చదవమ్మా. యోబు పలికిన సాక్ష్యం కష్టమైన పరిస్థితుల ద్వారా ప్రయాణమై వెళ్లే సమయంలో. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుతున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నా దేవుడు మంచివాడు, ఎల్రోయి దేవుడు, చూచుచున్న దేవుడు. నేను ఏ మార్గం ద్వారా ప్రయాణమై వెళ్తున్నానో ఆయనకు తెలుసు. ఈ శ్రమలు నా మేలు కొరకు ఆయన అనుమతించాడు. ఎందుకంటే ఈ శ్రమలంతా అయిపోయిన తర్వాత నేనే మెరిచే బంగారం వలె సువర్ణం వలె నేను కనిపిస్తానని యోబు అంటున్నాడు. సో దేవుని మంచితనం బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. అయితే దేవుళ్ళు అనేక మంచి గుణములు ఉన్నాయి. ఆయనంత సర్వజ్ఞాని ఎవరు లేరు, ఆయనంత సర్వశక్తి దేవుడు ఎవడు లేరు, ఆయనంత ఐశ్వర్యవంతుడు ఎవడు లేడు, ఆయనంత పరిశుద్ధుడు ఎవడు లేడు.
సామాన్యంగా ఎక్కడ బలము, ఐశ్వర్యము, జ్ఞానం ఉంటుందో గర్వం రావడానికి ఆస్కారం ఉంది. కానీ మన దేవుడు అంత సాత్వికుడు కూడా ఎవడు లేడు. శిష్యుల పాదంని కూడా ఆయన కడుగుతాడు. అయితే దేవుళ్ళు అనేక మంచి గుణంలో ఒక మంచి గుణం ఏంటంటే ఆయన సర్వజ్ఞాని అయిన దేవుడు. సందర్భం తగ్గట్టు ఆయన మాట్లాడతాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సందర్భం తగ్గట్టు మాట్లాడతాడు. ఇప్పుడు గలిలియా సముద్రం పక్కన శిష్యుల చేతిలో వలలు ఉన్నాయి. ఆ సమయంలో వాళ్ళని దగ్గర వచ్చి ఏ మాటలు పలికి ప్రభువారు వాళ్ళని సేవకు పిలుస్తున్నారమ్మా, నేను మిమ్మల్ని మనుషులు పట్టే జాలులుగా చేస్తాను. వెంటనే వాళ్ళకి అర్థమయ్యే మాటలు. ఇప్పటి వరకు వాళ్ళు పట్టిన చేపలు బహుశా వాళ్ళు తిన్నారు కావచ్చు, అమ్మేశారు కావచ్చు, చంపారు కావచ్చు. కానీ ఇప్పటి నుంచి పట్టే చేపలు వాళ్ళు నిత్య జీవంకి నడిపించాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకా గలిలియా మన యాకోబు బావి పక్కన సమరయ స్త్రీతో ప్రభువారు పలికిన మాటలు. ఆమె దాహంతో ఉంది. అమ్మా, నేను నీకు జీవజలం ఇచ్చుటకు సిద్ధంగా ఉన్నాను. సందర్భం తగ్గట్టు ప్రభువారు మాట్లాడతారు. ఇంకా లూకా సువార్త 13వ అధ్యాయం మొదటి 3 వచనాలు కూడా మనం చదువుదాము. ఆ కాలంలో టీవీ 9, టీవీ 5 లేదండి. కానీ అందరూ ఒక న్యూస్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఎన్డీటీవీ లేదు, టైమ్స్ నౌ లేదు. పొంతి పిలాతు కొంచెం మంది గలీలియన్ని చంపి వేసేసాడనే న్యూస్, అందరు దాని గురించి మాట్లాడుకుంటున్నారు. ఆ సందర్భంని కూడా వాడి ప్రభువారు మారు మనసుతో కూడిన సందేశము పలుకుతున్నారు. ఒకసారి చదవమ్మా, లూకా సువార్త 13వ అధ్యాయం మొదటి 3 వచనాలు. పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడనున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరి కంటే పాపులని మీరు తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూను అలాగే నశింతురు. థ్యాంక్ యూ మా. ఆ సందర్భంని కూడా వాడి ప్రభువారు మారు మనసుతో కూడిన సందేశము పలుకుతున్నారు. సో నేను ప్రభువారి దాసుల్ని, ఆయన అడుగుజాలల్లో నడుచుకోవాలి. మరి నేను కూడా అందరికీ ఫెమిలియర్ టాపిక్, మైండ్ లో ఉన్న టాపిక్ ని తీసుకొని, అంశంని తీసుకొని ఈ దినము వాక్య పరిచర్య చేయాలని నేను కోరుకుంటున్నాను. జస్ట్ కొన్ని దినముల క్రితము మనము భారతీయులంగా దేన్ని బట్టి చాలా అతిశయించాము, దేన్ని మనం సెలబ్రేట్ చేశాము, మీరే నాకు చెప్పాలి. ఈ నెలలో అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. భారతదేశంను బట్టి మనకు స్వాతంత్రం ఇచ్చిన దేశం. వెరీ గుడ్. స్వాతంత్రం 78వ స్వాతంత్ర దినం మనము ఆచరించాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మన దేశం కొరకు మనం ఎప్పుడు ప్రార్థన చేయాలి. 1 తిమోతి 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం చదువుకున్నాం. సహోదరి షీలా పాల్ గారు ఎంతో చక్కగా చదివినిపించారు. మన నాయకుల కొరకు, మన అధికారుల కొరకు, మన రాజుల కొరకు మనము ప్రార్థన చేసే బద్దులమై ఉన్నాం. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ఉంది, సమాజంలో స్థిరత ఉందంటే మన నాయకులు చక్కగా పరిపాలిస్తున్నారు కాబట్టి. అలాగే ఇజ్రాయేలీలు బాబిలోన్లో ఉన్నప్పుడు ఆ వాక్య భాగం కూడా నేను చదివించాను. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 7వ వచనంలో ఏముంది? నేను మిమ్మల్ని ఏ పట్టణంలో పెట్టానో ఆ పట్టణం కొరకు మీరు ప్రార్థన చేయండి, ఎందుకంటే దాని క్షేమంలో మీ క్షేమం దాగి ఉన్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. బాబిలోన్ వర్ధిల్లుతే మీరు కూడా వర్ధిల్లుతారు. అంతకీ యూదులు ఏ దేశంకి చెందిన వాళ్ళు, వాళ్ళ పౌరస్థితి ఎక్కడుంది? ఇజ్రాయెల్ దేశంలో ఉంది. యెరూషలేంలో వాళ్ళ పౌరస్థితి ఉంది. కానీ వాళ్ళ చరిత్రలో ఒక సమయంలో 70 సంవత్సరాలు వాళ్ళు బాబిలోన్లో ఉన్నారు. సో బాబిలోన్ కొరకు మీరు ప్రార్థన చేయండి. మనం క్రైస్తవులంగా మన పౌరస్థితి పరలోకంలో ఉంది. కానీ దేవుడు మనల్ని ఇప్పుడు ఎక్కడ పెట్టాడో, ఏ దేశంలో పెట్టాడో దాని క్షేమం కొరకు మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎవరన్నా నేను భారతదేశంలోనే పుట్టాలని కోరుకున్నారా? దేవుడే ఆయన సర్వజ్ఞానం చొప్పున మనకి తల్లిదండ్రులు ఇచ్చారు. ఎవరైనా తల్లిదండ్రులను ఎన్నుకోదానికి వీలు ఉందా? లేదు. ఆయన సర్వజ్ఞానం ప్రణాళిక చొప్పున మనం భారతదేశంలో పుట్టాలని దేవుడు కోరుకున్నారు. సో మన పౌరస్థితి పరలోకంలో ఉన్నా సరే ఇప్పుడు మనం భారతదేశంలో ఉన్నాం. ఆ దేశం క్షేమం కొరకు, ఆ దేశం వర్ధిల్లాలని మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆ దేశం వర్ధిల్లితే మనం కూడా వర్ధిల్లుతాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఎప్పుడన్నా ఇండిపెండెన్స్ డే అప్పుడే కాదు, రిపబ్లిక్ డే దినమే కాదు, మన దేశము, మన దేశం నాయకుల కొరకు మనం ఎప్పుడు ప్రార్థన చేయాలి. అయితే ఇప్పుడు నేను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ స్టార్ట్ చేస్తాను.
ఇండిపెండెన్స్ డే మనం అందరం కూడా చాలా మంది మన నేషనల్ ఫ్లాగ్ కి సల్యూట్ చేస్తాం. కొంచెం మంది అయితే వాళ్ళ పాకెట్స్ లో కూడా నేషనల్ ఫ్లాగ్ చిన్న ఇది స్టిక్కర్ కూడా పెట్టుకొని వెళ్తూ ఉంటారు. చాలా మంచిది. నా దేశంని నేను ప్రేమిస్తున్నాను అనే దానికి గుర్తు ఏంటంటే నేషనల్ ఫ్లాగ్ కి సల్యూట్ చేయటము, మన పాకెట్స్ లో నేషనల్ ఫ్లాగ్ తో కూడిన స్టిక్కర్ పెట్టుకొని వెళ్ళటం. అయితే ఈ నేషనల్ ఫ్లాగ్ ని తీసుకొని ఈ దినము ఆత్మిక సందేశం పంచుకోవాలని నా కోరిక. ఇప్పుడు చందు బ్రదర్ మనకు చూపిస్తారు, చూడండి స్లైడ్. చందు బ్రదర్ దీన్ని ఎన్లార్జ్ చేయండి. ఈ స్లైడ్ ని 3 రంగులు ఉంటాయి మన భారతదేశం ఫ్లాగ్ లో. పైన కాషాయ రంగు, మధ్యలో తెల్లని రంగు, ఆ తెల్లని రంగు మధ్యలో మనకు ఒక చక్రం కనిపిస్తుంది, కింద పచ్చని రంగు. తెలుగు మాట్లాడే వాళ్ళందరూ కూడా ఈ ఫ్లాగ్ ని చూస్తే ఇంకా ఎక్కువగా అతిశయించాలి. ఎందుకంటే ఈ ఫ్లాగ్ ని డిజైన్ చేసిన వ్యక్తి ఎవరు కాదు, ఇక్కడ కింద చూపిస్తున్నాను చూడండి, పెంగాలి వెంకయ్య గారు, మచిలీపట్నంకి చెందిన నాయకుడు. ఆయన భారతదేశం స్వతంత్రంలో ఎంతో చక్కగా పాల్గొన్నాడు. గాంధీజీ గారు అంటే ఈయనకు చాలా ప్రేమ. ఈయనకి ఇంకా చెప్పాలంటే గాంధీజీ గారు కూడా ఈయనను చాలా ఎక్కువగా ప్రేమించారు. చాలా జ్ఞాని అయి ఉన్నాడు. లెఫ్ట్ సైడ్ పిక్చర్ మీద కర్సర్ పెట్టి చూపించండి. మచిలీపట్నంకి చెందిన వ్యక్తి పింగాలి వెంకయ్య గారు. ఆయన డిజైన్ చేసిన ఫ్లాగే మన నేషనల్ ఫ్లాగ్. ఇంకా ఆ ఫ్లాగ్ గురించి చక్కగా ఒక ఎస్సే కూడా మన సర్వపల్లి రాధాకృష్ణ గారు, భారతదేశం 2వ రాష్ట్రపతి, ఆయన రాశారు. ఎందుకు కాషాయ రంగు పైన ఉంది, ఎందుకు తెల్లని రంగు మధ్యలో ఉంది, ఎందుకు చక్రం మధ్యలో ఉంది, ఎందుకు పచ్చని రంగు కింద ఉంది, అన్ని కూడా చక్కగా సర్వపల్లి రాధాకృష్ణ గారు ఒక ఎస్సే రాశారు. అయితే ఈ దినము ఆ రంగులతో కూడిన సందేశం ఏంటి అనేది మీతో నేను పంచుకుంటాను. ఎందుకు కాషాయ రంగు, ఎందుకు తెల్లని రంగు, ఎందుకు చక్రము, ఎందుకు పచ్చని రంగు. నేను ఎస్తో కూడిన సబ్ హెడింగ్స్ ఈరోజు వాడతాను. చివరిలో నేను సబ్ హెడింగ్స్ అడిగినప్పుడు మీరు చెప్పగలగాలి. మొదటి సబ్ హెడింగ్ సాక్రిఫైస్ అంటే త్యాగం, 2వ సబ్ హెడింగ్ సాంక్టిఫై అంటే పవిత్రత, 3వ సబ్ హెడింగ్ స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే ముందుకు సాగుట, 4వ సబ్ హెడింగ్ స్టాక్ పైల్ అంటే విస్తారమైన పంటని పొందుట. మొదటిగా సాక్రిఫైస్. నెక్స్ట్ స్లైడ్ కి మనం వెళ్దాము. ఎందుకు కాషాయ రంగు, ఇక్కడ చూడండి కర్సర్ పెట్టి చందు బ్రదర్ మనకు చూపిస్తున్నారు. ఇది కూడా నేను కూడా ఒక ఇది వాడాను, ఒక ఆరో వాడాను, ఇండికేటర్ వాడాను. కాషాయ రంగు ఎందుకు పైన ఉంది, కాషాయ రంగు వెనకాల అర్థం ఏంటి? సాంస్క్రిట్ భాషలో కాషాయ రంగుని భాగ్వా అని కూడా అంటారు. భాగ్వా అంటే కంప్లీట్ గా ఇంట్రెస్ట్ లేకుండా, ఒక స్వాతం లేకుండా, ఒక గురి వెనకాల మనము నడుచుకొని వెళ్ళుట, ఆర్ ఒక గురి వెనకాల మనము పరిగెత్తుట, స్వాతం లేకుండా. మనం ఎప్పుడు నేషనల్ ఫ్లాగ్ కి సల్యూట్ చేస్తామో మనం అందరం కూడా ఒక ప్రమాణం చేస్తున్నాం. ఏమనంటే నా దేశం మేలు కొరకు నేను ఏమన్నా త్యాగం చేయటకు సిద్ధంగా ఉన్నాను. మరి చెప్తున్నా, ఎప్పుడు మనం నేషనల్ ఫ్లాగ్ కి సల్యూట్ చేస్తామో మనం చేసే ప్రమాణం ఏంటంటే ఆ కాషాయ రంగుని మనము అంగీకరించినట్టు. కాషాయ రంగు ఏం సూచిస్తుందంటే నా దేశం మేలు కొరకు నేను ఏమన్నా త్యాగం చేయటకు సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు మన క్రైస్తవ జీవితంకి మనం వస్తే పౌలు భక్తుడు ఏమంటున్నాడు? సిల్వ రాజ్యం కొరకు, సిల్వతో కూడిన సువార్త కొరకు నేను ఏమన్నా చేయటకు సిద్ధంగా ఉన్నాను. సిల్వ బట్టి నేను ఈ లోకంకి చనిపోయాను, లోకం నాకు చనిపోయింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒకసారి దాంతో కూడిన వాక్య భాగం నేను చదివిస్తానండి సహోదరి షీలా పాల్ గారితో. మా గలితీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం చదవమ్మా. గలితీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని అందును అతిశయించుట నాకు దూరమవును కాక, దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను లోకంకి సిలువ వేయబడి ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారి సిలువ తప్పితే నేను దేని బట్టి అతిశయించను. అదే నాకు రక్షణ ఇస్తున్నది. దాంతో కూడిన సువార్తనే నేను బోధిస్తాను, దాంతో కూడిన సువార్త బోధించుటకే నేను జీవిస్తున్నాను. దాని తప్పితే నాకు వేరే ఏ గురి కూడా, వేరే ఏ ఆశ కూడా ఈ లోకంలో ఉండుటకు లేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో
ఇంకా ఇంకా లోతైన అర్థం ఏంటంటే, నేను క్రైస్తవ జీవితంలో మనం అమలుపరుచుకునేది ఏమనగా, మనం కూడా సిల్వ మోసుకొని వెళ్ళాలని ప్రభువారు అన్నారు. సిల్వ మోసుకొని వెళ్ళటం అంటే ఏంటి? అప్పుడప్పుడు అన్యాయంకి గురి అవుట, అబద్ధాలకి గురి అవుట. ఆ సమయంలో కూడా మనం దెబ్బకి దెబ్బ కొట్టకుండా అన్ని ఓచుకుండుట దేవుని మహిమ కొరకు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అక్కడ కూడా ఏం కనిపిస్తుందంటే త్యాగం కనిపిస్తుంది. ఒకసారి సహోదరి షీలా పౌల్తో నేను ఈ వాక్య భాగం కూడా చదివిస్తాను. మా లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనం చదవమా. మరియు ఆయన అందరితో ఇట్లా, నేను ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మన ఆశలని ఉపేక్షించుకొని సిల్వని ఎత్తుకొని మనము నడవాలి. సిల్వ మోయటం అంటే ఏంటి? అప్పుడప్పుడు అన్యాయంకి గురి అవుట, అబద్ధాలకి గురి అవుట. కానీ దెబ్బకి దెబ్బ కొట్టకుండా అన్ని తండ్రి చేతిలో అప్పచెప్తూ యేసు వలె ముందుకు సాగుట. ఇప్పుడు నేను ఒక సింపుల్ ప్రశ్న అడుగుతానండి, మీరు దానికి జవాబు ఇవ్వాలి. ఎవరన్నా మనల్ని హింసిస్తే, మనకు విరోధంగా ఏమైనా అబద్ధాలు మాట్లాడితే దెబ్బకి దెబ్బ కొట్టేశామనుకోండి, దేవుని నామం మహిమపరచబడుతుందా? ఆరు అన్ని ఓచుకుంటే దేవుని నామం మహిమపరచబడుతుందా? మీరే అన్మ్యూట్ చేసుకుని ఆన్సర్ చెప్పాలి. వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్. ఓర్చుకోవాలి పాస్టర్. ఓర్చుకోవాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అదే సిల్వ మోయటము అని అంటే. జాగ్రత్తగా వినండి. క్రైస్తవ జీవితం ప్రారంభంలో పరిశుద్ధాత్మ శక్తి మీద మనం ఆధారం పడి నేత్రాశ, శరీరాశ, జీవటమం మీద మనం విజయం పొందుతాం. అది కొంచెం సులభమే. కానీ అప్పుడప్పుడు అన్యాయంకి గురి అయినప్పుడు, అబద్ధాలకి గురి అయినప్పుడు దెబ్బకి దెబ్బ కొట్టాలని అనిపిస్తుంది. కానీ ఆ సమయంలో అన్యాయంని భరించుట, ఆ సమయంలో అన్ని ఓచుకుండుట, అదే సిల్వ మోయటం. దాని వలన దేవుని నామం మహిమపరచబడుతుంది. మరి చెప్తున్నానండి, నేత్రాశ, శరీరాశ, జీవటమం మీద విజయం పొందటం కొంచెం సులభమే. కానీ అన్యాయంని భరించుట, అబద్ధాలకి గురి అయిన సమయంలో దెబ్బకి దెబ్బ కొట్టకుండా ఉండుట, అది ఇంకా కొంచెం కష్టం. దేవుని శక్తి మీద పరిపూర్ణంగా మనం ఆధారం పడి ముందుకు సాగే సమయంలోనే అది వీలవుతుంది. దేవుని శక్తి మీద మనం ఆధారం పడకుండా ఉంటే వెంటనే దెబ్బకి దెబ్బ కొట్టాలని అనిపిస్తుంది. నేను 41 సంవత్సరంలో ప్రభుత్వం నడుచుకున్నాను. 20 సంవత్సరంలో పరిచర్యలో ఉన్నాను. అనేకులకి కౌన్సిలింగ్ ఇచ్చి ఉన్నాను. నా కోరిక ఏంటంటే, ఇక్కడ ఎవరికన్నా పెళ్లి కాలేదంటే అందరికీ కూడా నవమి లాంటి అత్తలే దొరకాలని నా ప్రార్థన. కానీ అనుకుందాము, నవమి లాంటి అత్తలు లేరు అనుకున్నాము. ఇంట్లో ఒక క్రైస్తవ కోడలు చాలా కష్టపడి చెమటలు గార్చి మంచి రుచికరమైన బిర్యానీ తయారు చేస్తుంది ఆ కోడలు. కానీ అత్తగారు వస్తారు, వచ్చి కావాలని రుచికరంగా ఉన్నా సరే బిర్యానీ ఉప్పు లేదు అని అంటారు. అయితే ఆ సమయంలో దెబ్బకి దెబ్బ కొట్టకుండా ఉండుట, అన్నీ ఓచుకుండుట, నేత్రాశ, శరీరాశ, జీవటమ మీద విజయం పొందగటం అంటే కష్టం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ సమయంలో ఆశా నిగ్రహం చూపించుట, సహనం చూపించుట చాలా కష్టం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని లోపల నుండి బలపరుస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఎందుకు మనం పిలువబడితిమి, సువార్త బోధించడానికి పిలువబడితిని అనే మాట బహుశా మనకు బైబిల్లో కనిపించదేమో, కానీ దేనికి మనం పిలువబడితేమి అనేది వాక్య భాగం నేను చదివిస్తున్నాను. అమ్మా, 1 పేతురు 2వ అధ్యాయం 18వ వచనం నుంచి చదవమ్మా. 1 పేతురు 2వ అధ్యాయం 18వ వచనం నుంచి 23వ వచనం వరకు. పనివారులారా, మంచివారును సాత్వికులునైన వారికి మాత్రము కాక ముష్కరులైన మీ యజమానులకును పూర్ణ భయముతో లోబడియుండి, ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. తప్పిదమునకై దెబ్బలు తినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి గనుము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అన్యాయంకి గురి అయినప్పుడు దెబ్బకి దెబ్బ కొట్టకుండా ఉండుట, ఓచుకుండుట, సహనం చూయించుట, ఆశా నిగ్రహం చూయించుట, ఇందుకు మీరు పిలువబడితే. ఇంకా చదవమ్మా.
కంటిన్యూ. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపములు చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకు మనం పిలువబడితే ఎప్పుడు మనము కష్టమైన పరిస్థితిలో సహనం చూపిస్తామో, ఆశానుగ్రహం చూపిస్తామో, తగ్గింపు చూపిస్తామో, దేవుని నామం మహిమపరచబడుతుంది. ఎందుకంటే స్వాతం ఏం చెప్తుంది అని అంటే, అన్యాయంకి గురి అయినప్పుడు దెబ్బకి దెబ్బ కొట్టాయి అని లోపల నుంచి ఒక ప్రేరేపణ పుడుతూ ఉంటది. అది స్వాతం, దట్ ఈస్ సెల్ఫిష్నెస్. బట్ we bear everything. We exercise self-control. We show patience. We show humility. We show self-control. అప్పుడు దేవుని నామం మహిమపరచబడుతుంది. మన ఆశలు, మన అధికారం అంతా కూడా మనం పక్కన పెట్టేస్తున్నాం. నాకు ఏది అధికారం అని అనిపిస్తున్నదో, ఏది నేను చేయాలని అనుకుంటున్నానో దాన్ని కూడా నేను పక్కన పెట్టేసి దేవుని నామం మహిమపరచాలి అని నేను ఎప్పుడు ముందుకు సాగుతున్నానో అది భాగ్వ అంటే రినౌన్సియేషన్. అంటే దేవుని మేలు కొరకు, దేవుని నామం మహిమపరచబడుటకు, దేవుడు ఘనపరచబడుటకు నా అధికారాలని కూడా నేను పక్కన పెట్టేస్తాను. పాపంని విడిచిపెట్టడమే కాదు, పాపంని విడిచిపెట్టుట కొంచెం సులభం, అధికారాలను కూడా పక్కన పెట్టుట అది కొంచెం కష్టం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో దట్ ఈస్ వాట్ ది కాషాయ రంగు కలర్ ఇస్ ఆల్ అబౌట్. ఇప్పుడు మనం తెల్లని రంగు మనం వద్దాం. నెక్స్ట్ స్లైడ్ కి మనం వెళ్దాం. తెల్లని రంగు ఏంటంటే పవిత్రత. ఒక్కసారి మనం సహోదరి షీలా పాల్ గారి సహాయంతో 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18-19 వచనాలు మనం చదువుదాం. 2 కొరింథీ 6వ అధ్యాయం 18-19. చదవమ్మా. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై యుందును, వారు నా ప్రజలై యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడి అని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులును కుమార్తెలునై యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తెల్లని రంగు మన భారతదేశం జెండాలో ఏం సూచిస్తుందంటే పవిత్రత. నా చేతులు ఎప్పుడు పవిత్రంగా ఉండాలి. దేశం క్షేమం కొరకు నేను పనిచేయాలి. నా క్షేమమా లేకపోతే దేశం క్షేమమా అనేది కోరుకుంటే ఒక పరిస్థితి వస్తే దేశం క్షేమమే నేను కోరుకోవాలి. నా చేతులు ఎప్పుడు పవిత్రంగా ఉండాలి. ఇప్పుడు దేశ నాయకులు అలాగే ప్రభుత్వంలో పనిచేసే అధికారులు ఉదయము 15th ఆగస్టు నేషనల్ ఫ్లాగ్ కి సల్యూట్ కొట్టి అదే చేతులతో మరి లంచం తీసుకుంటే అది చాలా అపవిత్రమైన కార్యం, సిగ్గుతో కూడిన కార్యం అది. సో మన చేతులు ఎప్పుడు పవిత్రంగా ఉండాలంటే దాని అర్థం ఏంటంటే దేశం క్షేమం కొరకు మనం ఏం స్వార్థం లేకుండా పనిచేయాలి. అరే నాకు దీని వలన లాభం కలుగుతుంది అని పనిచేయకూడదు, కానీ దేశం క్షేమం కొరకు ఏం స్వార్థం లేకుండా మనము పనిచేయాలి. పవిత్రంగా మన చేతులని ఉంచుకోవాలి. మన క్రైస్తవ జీవితంలో కూడా ప్రభువారు మనల్ని ఏమై ఉండాలని కోరుకుంటున్నారు? ఆయన ఆలయమై ఉండాలని కోరుకుంటున్నారు. ఆయన మనలో వచ్చి నివసించాలని కోరుకుంటున్నాడు. మనం ఎప్పుడు మారు మనసు పొందుతామో ఆయన ఆత్మ వచ్చి మనలో నివసిస్తుంది, మనల్ని పవిత్రులుగా చేస్తుంది. జాగ్రత్తగా వినండి. పవిత్రమైన జీవితం అంటే యేసుక్రీస్తు ప్రభువారు రండి హిమాలయ పర్వతంకి రండి, అక్కడ తెల్లని బట్టలు వేసుకోండి, అక్కడ చల్లటి నీళ్ళలో స్నానం చేయండి, తల కింద తపస్సు చేయండి అని మనల్ని పిలవట్లేదు. మీరు సమాజంలోనే ఉంటూ వెలుగు అయి ఉప్పు అయి ఉండండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని క్రైస్తవులుగా మార్చిన తర్వాత హిమాలయ పర్వతంకి రామంటున్నారా? చల్లటి నీళ్ళలో స్నానం చేయమంటున్నారా? అక్కడ తల కింద తపస్సు చేయమంటున్నారా? కాదు. క్రైస్తవ జీవితంలో పవిత్రత ఏంటంటే మనం లోకంలో ఉంటాం కానీ లోకం మనలో ఉండుటకు వీల్లేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్?
అమ్మా, ఒక పడవ సముద్రంలో ప్రయాణమై వెళ్ళే సమయంలో, నేను ఒక సింపుల్ ప్రశ్న అడుగుతున్నాను, మీరు అన్మ్యూట్ చేసుకొని నాకు జవాబు ఇవ్వాలి. ఒక పడవ సముద్రంలో ప్రయాణమై వెళ్ళే సమయంలో దాని చుట్టూ ఏముంటదమ్మా? నీళ్లుంటాయి పాస్టర్. నీళ్లుంటాయి. వెరీ గుడ్. ఇప్పుడు మరి ఇంకొక ప్రశ్న, ఆ పడవ చుట్టూ నీళ్లు ఉంటే పర్వాలేదు, కానీ ఆ నీళ్లు పడవ లోపల రావడానికి ఆస్కారం ఉందా? రావచ్చా నీళ్లు లోపల? ఏమైనా హోల్స్ ఉంటే వస్తాయి పాస్టర్ గారు. వెరీ దానికి ఏమైనా హోల్స్ ఉంటే నీళ్లు వస్తాయి. నీళ్లు లోపల వస్తే మాత్రం పడవ మునిగిపోతుంది. దాని చుట్టూ నీళ్ళే ఉంటాయి, కానీ ఆ నీళ్లు పడవ లోపల రావడానికి ఆస్కారం లేదు, దాని లోపల రాకూడదు. సో అలాగే మనం ఈ లోకంలో ఉన్నాం. ఈ లోకం అధికారి సాతానుడు. ఎక్కడ చూసినా పాపమే, ఎక్కడ చూసినా అపవిత్రతనే. మనం ఈ లోకంలో ఉంటాం, కానీ లోకము మన లోపల వచ్చుటకు వీల్లేదు. అదే పవిత్రమైన క్రైస్తవ జీవితం. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మనలో లోపలుండి మనల్ని బలపరుస్తుంటాడు, శోధనలని తట్టుకుంటుటకు. ఒకసారి తీయండి మా 1 యోహాను 4:4 సహోదరి షీలా పౌల్ గారు చదివినిపిస్తారు. 1 యోహాను 4:4. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మన పడవ లోపల నీళ్లు రాట్లేదు అని అంటే, మన పడవలో రంధ్రాలు లేవు అని అంటే, మనము ముందుకు సాగుతున్నాం అంటే, మన చుట్టూ నీళ్ళే ఉన్నాయి కానీ నీళ్లు లోపల రావట్లేదు అని అంటే, మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంట బలవంతుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. క్రైస్తవ జీవితం ఎప్పుడు వీలవుతుంది? పరిశుద్ధాత్మ శక్తి చేతనే వీలవుతుంది. జకర్యా గ్రంథం 4:6 మనం ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి. మన శక్తి చేత కాదు, మన బలం చేత కాదు, ఆయన ఆత్మ చేతనే అనే సత్యం మనం ఎప్పుడు మర్చిపోకూడదు. మనము ఈ లోకంలో ఉప్పై ఉండుటకు, వెలుగై ఉండుటకు ప్రభువారు మనల్ని పిలిచారు. ఆయన ప్రతినిధులమై ఉన్నాం, ఆయన రాయబారులమై ఉన్నాం. మన జీవితంలో, మన జీవిత నడకలో పవిత్రత అనేది కనిపించాలి. లోకమంతా కూడా ఒక దారిలో నడుస్తుంటే మనం ఇరుకు మార్గంలో నడుచుకుంటే యేసుక్రీస్తు ప్రభువారు రాయబారులమై ఉన్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? నేను పెట్రోల్ బంక్ ఇన్స్పెక్టర్ గా పనిచేశాను. అక్కడే మీ బోడుపల్లి దగ్గరే ఒక బంక్ కూడా మేడిపల్లిలో వేసింది నేనే. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో పనిచేసేటప్పుడు మేడిపల్లి దగ్గర ఉన్న బంక్ వేసింది నేనే. వేరే వాళ్ళందరూ కూడా లంచం తీసుకుంటున్నారు బంక్ వేసే విషయంలో, కానీ నేను యేసుక్రీస్తు ప్రభు వారి ప్రతినిధిని. నేను లంచం తీసుకునేవాడిని కాదు. అప్పుడు వచ్చి అందరు అడిగేవారు, అదే అందరు లంచం తీసుకుంటున్నారు కదా, నువ్వు ఎందుకు తీసుకుంటలేవు అంటే, నేను ఒకటే చెప్పేవాడిని, దేవుడు నాకేం కావాలో సమృద్ధికి ఇస్తున్నాడు, నాకు లంచం అవసరం లేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో జాగ్రత్తగా వినండి. మన పిలుపు ఏంటంటే, ఈ లోకంలో మనం ఉప్పై ఉండాలి, మనం వెలుగై ఉండాలి. దాంతో కూడిన వాక్య భాగము నేను చదివించట్లేదు, కానీ మీరు జ్ఞాపకం పెట్టుకోండి. మత్తయి సువార్త 5:13-14 మరీ చెప్తున్నాను. మత్తయి సువార్త 5:13-14 మనం ఎలాగ వెలుగై ఉండాలి, ఎలాగ ఉప్పై ఉండాలని ప్రభు వారు చక్కగా బోధిస్తున్నారు. మన ప్రతి కార్యం వెనకాల దేవుని నామం మహిమపరచబడాలి. అది మన ముఖ్యమైన గురి అయి ఉండాలి. ఒకసారి చదవమ్మా, 1 కొరింథీ 10:31. ఇదైతే నేను చదివిస్తాను. కాబట్టి మీరు భోజనము చేసినను, పానము చేసినను, మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. సమస్తము దేవుని మహిమ కొరకు చేయుడి. యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితంలో ప్రవేశిస్తున్నాడు అని అంటే, ఇంగ్లీష్ లో ఒక మాట చెప్పి మరి తెలుగులో చెప్తాను. జీసస్ డస్ నాట్ కమ్ ఇన్ టు అవర్ లైఫ్ టు బి అ రెసిడెంట్, he comes into our life to be the president. Hallelujah, praise the Lord. యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితంలో ప్రవేశిస్తున్నారంటే ఏదో ఒక కోణలో నివసించుటకు కాదు, కానీ మన జీవితంని పరిపాలించుటకు, మన జీవితంలో ఉన్న ప్రతి క్షేత్రంకి ఆయన ప్రభు అయి ఉండాలి. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? మనం ఏమి చేసినాను, తిన్నాను, తాగినాను ఆయన మహిమ కొరకే చేయాలి. మన గుండె కొట్టుకుంటున్నదంటే ఆయన మహిమ కొరకే, మనం ఊపిరి తీసుకుంటున్నామంటే ఆయన మహిమ కొరకే. అప్పుడు ఒక క్రైస్తవుని జీవితంలో అందరూ తేటగా ఆ పవిత్రత, ఆ సమర్పణని చూడగలుగుతారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో అది తెల్లని రంగు వెనకాలన్న అర్థం. ఇప్పుడు మనం 3వ భాగంకి మనం వెళ్దాం. ఆ తెల్లని రంగు మధ్యలో ఒక చక్రం ఉంది. చక్రం దేన్ని సూచిస్తుంది? చక్రం దేన్ని సూచిస్తుంది అంటే, సర్వపల్లి రాధాకృష్ణ గారు చక్కగా రాస్తారు ఆయన ఎస్సేలో. ముందుకు సాగుట, ప్రోగ్రెస్, ముందుకు సాగుట.
మన దేశం కూడా ముందుకు సాగాలి. ఎప్పుడు మేము దీంట్లోనే ఉండిపోతామండి అని చెప్పుటకు వీల్లేదు. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా కంప్యూటర్ వాడుతుంటే మన దేశ సభ్యులు పాత కాలంలో మేము రిపోర్ట్స్ అంతా కూడా పెన్తో పేపర్తో రాసేవాళ్ళమండి అని చెప్తే అది ముందుకు సాగుటనా? కాదు. మనం కూడా కంప్యూటర్ నేర్చుకోవాలి, మనం కూడా ముందుకు సాగాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? టెక్నాలజీ విషయంలో, అగ్రికల్చర్ విషయంలో, వ్యవసాయం విషయంలో అన్నిట్లో కూడా ఆధునిక సదుపాయాలను మనం వాడాలి. ప్రపంచం వాడుతుంది, దాని వలన లాభం పొందుతుందంటే మనం కూడా ఆధునిక సదుపాయాలు వాడాలి. అదే స్ట్రైడింగ్ ఫార్వర్డ్, చక్రం అదే చూపిస్తుంది. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, సైకిల్ ముందుకు వెళ్తేనే బ్యాలెన్స్ ఉంటుందా, ఒకే ప్లేస్ లో ఉంటే బ్యాలెన్స్ ఉంటుందా? ముందు వెళ్తేనే బ్యాలెన్స్ ఉంటుంది, లేకపోతే సైకిల్ కింద పడిపోతుంది. అలాగే ఒక పడవ సముద్రంలో ముందుకు వెళ్లకుండా ఉంటే అలలు ఏం చేస్తాయి, దాన్ని వెనకాల తోసి వేసేస్తాయి. పౌలు భక్తుడు ఏమంటున్నాడు ముందుకు సాగే విషయంలో? అప్పటికే ఆయన గొప్ప పరిచర్య చేశాడు, ఎన్నో సంఘాలు స్థాపించాడు, ఎన్నో ఆత్మల్ని రక్షించాడు, ఎన్నో ఆత్మల్ని బలపరిచాడు. ఇప్పుడు చెరలో ఉంటూ ఆయన రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 12వ వచనం నుంచి 14వ వచనం ఒకసారి చదివించమ్మా. ఇదివరకే నేను గెలిచితునని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకున్నట్టే లేదు గాని, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితునో దానిని పట్టుకునవలెనని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకున్నాను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుపు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వెనకాల ఉన్నది మరిచి ముందున్న దాని కొరకే నేను వేగిలపడి పరిగెత్తుచున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అప్పటికే పౌలు భక్తుడు గొప్ప పరిచర్య చేసి ఉన్నాడు, అనేక ఆత్మల్ని రక్షించాడు, అనేక సంఘాలను స్థాపించాడు, అనేక ఆత్మలను బలపరిచాడు. కానీ వెనకాల ఉన్నది మరిచి అంటే జస్ట్ ఆయన పాపిగా ఉన్న సమయంలో ఉన్న జీవితంని మర్చే కాదు, క్రైస్తవులని హింసించిన సమయము అదే మరిచి కాదు. ఏం మర్చిపోదానికి ఆయన సిద్ధం ఉన్నాడంటే ఇప్పటి వరకు చేసిన పరిచర్య బట్టి కూడా నేను అతిశయించను, దాన్ని కూడా నేను మర్చిపోతాను. అరే నేను గొప్ప పరిచర్య చేసేసాను, ఏం సాధించేశాను అని అనుకోదానికి వీల్లేదు. ఇంకా నేను ముందుకు వెళ్ళాలి, నేను ఇంకా పరిపూర్ణ అవ్వలేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పౌలు భక్తుడే ఈ మాటలు పలుకుతుంటే ఒకసారి ఆలోచించండి, మనం కూడా ఎలాగా వెనకాల ఉన్నది మరిచి ఎలాగ మనం ముందుకు సాగాలి. క్రైస్తవ జీవితంలో అప్పుడప్పుడు మనల్ని తప్పుదారిలో తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. ఏమని చెప్పి ప్రయత్నిస్తాడంటే, నువ్వు చాలా గొప్ప సేవ చేసినావు, గొప్ప పరిచర్య చేసినావు, దీనికంటే ఏం చేయగలుగుతావు నువ్వు అని అంటాడు. మనము తృప్తి పొందేదానికి వీల్లేదండి. తృప్తి ఆత్మిక జీవితంలో పొందడానికి వీల్లేదు. ముందుకు సాగుతూనే ఉండాలి. నేను యేసు రూపంలో మార్చబడుతున్నానా? యేసు లాంటి సహనం నాలో పుడుతున్నదా? యేసు లాంటి ఆశానిగ్రహం ఉందా? యేసు లాంటి తగ్గింపు ఉందా? యేసు లాంటి సాత్వికం ఉందా? ఆ విషయంలో నేను ముందుకు సాగుతూ ఉండాలి. పేతురు ఏమంటాడు ఒకసారి చదవమ్మా. 2 పేతురు మొదటి అధ్యాయము 5వ వచనం నుంచి, విశ్వాసం చేత మనకి రక్షణ వస్తున్నది, కానీ ఆ విశ్వాసంకి మనం ఏం అమర్పరచుకోవాలి, ఇంకేమేం గుణములు మనం కలిగి ఉండాలి? ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారే మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశానిగ్రహమునందు సహనమునందు భక్తి అందు సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అది అమర్చుకుంటూ ఉంటే ఏమవుతుంది? అది కూడా పేతురు రాస్తున్నాడు. ఇంకా కింద కూడా చదవమ్మా. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడు నగును. చూడండి, ఈ మనం అమర్పరచుకోకుండా ఉంటే మనకి గుడ్డితనం ఉంది, దూరదర్శనం లేదు. రక్షణ పొందాను చాలు కాదు. యేసులాంటి ఆశా నిగ్రహం, యేసులాంటి సహోదర ప్రేమ, యేసులాంటి తగ్గింపు, యేసులాంటి సహనం, యేసులాంటి ఓర్పు, ఆ విషయంలో మనం ముందుకు సాగుతున్నామా? అమ్మా,
ఈ గుణములన్నీ కూడా మనం మార్కెట్లో కొనలేము. మార్కెట్లో దేవుడు అమ్మితే లక్షలు పెట్టి అంబానీ గారు కొనేస్తారు. ఓకే. ఈ గుణములు మనము బైబిల్ కాలేజ్కి వెళ్ళి పొందలేము. ఒకటే ఒక దారి ఉంది. 2000 సంవత్సరాలుగా ప్రభు వారు వాడే దారి ఏంటంటే నమ్మకంగా సిల్వ మోయుట పరిశుద్ధాత్మ శక్తితో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు మనం అన్యాయంకి గురి అయి అబద్ధాలకి గురి అయి దెబ్బకి దెబ్బ కొట్టకుండా పరిశుద్ధాత్మ శక్తితో అన్ని మనం సహిస్తున్నామో అప్పుడు ఆశా నిగ్రహం ఇంకా ఎక్కువగా పెరుగుతుంది, సహనం ఎక్కువగా పెరుగుతుంది, తగ్గింపు ఎక్కువగా పెరుగుతుంది, ఓర్పు ఎక్కువగా పెరుగుతుంది. అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు, ఒకసారి తీయనమా శ్రమల బట్టి నేను అతిశయిస్తున్నాను అని అంటాడు. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 3-4 వచన. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 3-4 వచన. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలిగజేయునని ఎరిగి శ్రమలయందును అతిశయపడుచు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అమ్మా, యథార్థంగా ఒక మాట నేను ఒప్పుకుంటున్నాను. చిన్నప్పుడు ఇంజెక్షన్ తీసుకున్నప్పుడు నేను ఏడ్చానమ్మా. మీరు కూడా ఏడ్చారా? ఇంజెక్షన్ తీసుకునేటప్పుడు యథార్థంగా నేను ఒప్పుకుంటున్నాను. కానీ ఈ వయసులో ఇంజెక్షన్ తీసుకుంటే నేను ఏడవను. ఎందుకంటే ఇంజెక్షన్ నొప్పి కలిగించినా సరే నాకు మేలుకరంగా ఉందని నాకు తెలుసు. కాబట్టి యోహాను సువార్త 8వ అధ్యాయం 30 వచనం ఏం చేస్తుంది? ఏం చెప్తున్నది? సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు శ్రమలు నాకు ఆత్మికంగా మేలుకరంగా ఉందని నేను గ్రహించానో అప్పుడు నేను శ్రమలు వచ్చినప్పుడు సనగను, సంతోషిస్తూ ముందుకు వెళ్తాను. పౌలు శీలా వలె కొరడా దెబ్బలు తిని చెరలో వేయబడి సంఖ్యలతో బంధింపబడి ఉన్న సమయంలో కూడా నేను స్తుతి పాటలు పాడతాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అమ్మా, అందరూ గొప్పగా అవటము, హెచ్చింపబడటము అది చాలా మంచిది అని ఈ లోకంలో అనుకుంటారు. దేవుని దృష్టిలో ఎంతగా మనం తగ్గించబడుతున్నామో దాన్ని బట్టి దేవుని దృష్టిలో మనం గొప్పవాళ్ళం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పౌలు భక్తుడు సాత్వికం గురించి ఒక మాట చెప్పేసి నేను చివరి రంగుకి నేను వెళ్తున్నాను. ఎలాగ ఆయన ముందుకు సాగాడు సాత్వికం విషయంలో. 55 ADలో 55 ADలో ఆయన మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక రాశాడు. అప్పుడు ఆయన సాత్వికం ఎలాగుండింది మనం చూద్దాం. దాని తర్వాత 60 ADలో ఎఫెసీయులకు రాసిన పత్రిక ఆయన రాశాడు. అప్పుడు ఆయన సాత్వికం ఎలాగుండిందో మనం చూద్దాం. 64 ADలో ఇంకా చనిపోయే సమయంలో మొదటి తిమోతి పత్రిక ఆయన రాశాడు. అప్పుడు ఆయన సాత్వికం ఎలాగుండిందో మనం చూద్దాం. మొదటిగా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 9వ వచనం చదవమ్మా. మొదటి కొరింథీ 15:9. ఆయన గురించి ఏమని చెప్పుకుంటున్నాడు? ఏలైనగా నేను అపోస్తులందరిలో తక్కువ వాడను, అపోస్తులు అందరిలో నేను తక్కువ వాడను అని అంటున్నాడు. సేవకులు ఎంతో మంది ఉన్నారు, అందరి సేవకుల్లో నేను అందరికంటే తక్కువ వాడను. చాలా మంచిగా ఉంది ఆయన సాత్వికం. అక్కడే 5 సంవత్సరముల తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక రాయబడింది 60 ADలో. అప్పుడు ఆయన గురించి ఏమని చెప్పుకుంటున్నాడు ఒకసారి మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ఇక్కడ చూడండి, చక్కగా బ్రదర్ చందు గారు కూడా మనకి ఏది చూపించాలో కరెక్ట్ టైంలో అది చూపిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. 55 ADలో మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 9వ వచనము, 60 ADలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ఒకసారి చదవమ్మా. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలెనని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకు పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మామూలు సంఘ సభ్యులు పరిశుద్ధులు అంటే ఎవరు? అందరు సంఘ సభ్యులు అందరు కూడా పరిశుద్ధులు. వాళ్ళలో అందరికంట అల్పుణ్ణి నేను, అతి అల్పుణ్ణి నేను అని అంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మొదట్లో సేవకులు అంటే ఒక స్థాయి. ఆ సేవకుల్లో అపోస్తుల్లో నేను అందరికంట తక్కువ వాడను. ఇప్పుడు సంఘ సభ్యులు పరిశుద్ధులు అంటే ఎవరు? ప్రతి క్రైస్తవుడు పరిశుద్ధుడే. సంఘ సభ్యుల్లో నేను అందరికంట
అది ఎక్కువగా అల్పుణ్ణి అని అంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూడండి గ్రాఫ్ ఎలాగ వెళ్తుందో, డౌన్ లో వెళ్తుంది. గ్రాఫ్ ఎలాగ వెళ్తుంది, డౌన్ లో వెళ్తుంది. ఓకే, అయితే ఇక్కడ చూడండి చందు బ్రదర్ మనకు చూపిస్తున్నారు. అందరు ఏం కోరుకుంటారంటే గ్రాఫ్ ఇలాగ పోవాలి, పైకి పోవాలి. వాట్ ఈస్ గ్రోత్ ఇన్ గాడ్ సైడ్? పైకి వెళ్ళాలండి, మేము ఇంకా గొప్ప కావాలి, ఇంకా గొప్ప కావాలి, ఇంకా గొప్ప కావాలని కోరుకుంటుంటే పౌలు నేను ఇంకా తగ్గించబడాలి, ఇంకా తగ్గించబడాలి, ఇంకా తగ్గించబడాలని ఆయన ముందుకు వెళ్తున్నాడు. అదే నిజమైన ఎదుగుదల దేవుని దృష్టిలో. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? నా ఆలోచనలు మీ ఆలోచనలు లాంటివి కావు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం, అది కూడా చక్కగా చందు బ్రదర్ డిస్ప్లే చేస్తున్నారు చూడండి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8-9 వచనాలు ఏముంది? నా ఆలోచనలు మీ ఆలోచనలు లాంటివి కావు. ఆకాశం ఎంత ఎత్తైన చోటలు ఉందో అలాగా నా ఆలోచనలు మీ ఆలోచనలతో పోలిస్తే ఎత్తైన చోటలు ఉంది. లోకమంతా కూడా ఏమనుకుంటుందంటే మేము ఇంకా గొప్పగా అవుతేనే గొప్ప, మేము ఇంకా చాలా పేరు పొందుతేనే అదే గొప్ప విషయం అని లోకం అనుకుంటుంటది. కానీ ఒక క్రైస్తవుడు, నిజమైన క్రైస్తవుడు ఎంతగా ఆయనని తగ్గించుకుంటున్నాడో దాంట్లోనే ఆయన గొప్పతనం ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో అది ఎదుగుదల. ఆ విషయంలో నేను ముందుకు సాగుతున్నానని పౌలు భక్తుడు అంటున్నాడు. సో మరి ఆ స్లైడ్కి వెళ్దాము. 55 AD అపోస్తుల అందరికంటే నేను తక్కువ వాడను. 60 AD పరిశుద్ధులందరిలో నేను అల్పుణ్ణి. ఇప్పుడు చనిపోయే ముందు 64 AD మొదటి తిమోతి పత్రిక రాయబడింది. మొదటి తిమోతి 1వ అధ్యాయం అమ్మ, ఇక్కడ టైపింగ్ మిస్టేక్ అయింది. మొదటి తిమోతి 1వ అధ్యాయము 15 వచనం చదవమ్మా. 15-16. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మతగినదయు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. అయినను పాపుల్లో నేను ప్రధానుడిని. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు అండర్స్టాండింగ్? ఇప్పుడు పాపుల్లో నేను ప్రధాన పాపిని అని అంటున్నాడు. ఆయన తగ్గింపు చూడండి. 55 AD అపోస్తుల్లో నేను అందరికంటే తక్కువ వాడను. 60 AD పరిశుద్ధుల్లో క్రైస్తవుల్లో నేను అందరికంటే అల్పుణ్ణి. 64 AD పాపుల్లో నేను అందరికంటే పెద్ద పాపిని. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇదమ్మా ముందుకు సాగుట అంటే క్రైస్తవ జీవితంలో. ఎక్కువ పేరు పొందుట కాదు, పరిచర్య చాలా పేరు పొందుట కాదు, సంఘంలో ఎంతమంది వస్తున్నారు కాదు, ఎన్ని లైక్స్ ఉన్నాయి యూట్యూబ్ రికార్డింగ్స్కి, అది కాదు. ముఖ్యమైనది ఏందనంటే నా తగ్గింపు విషయంలో, సహనం విషయంలో, యేసు గుణముల విషయంలో నేను ఎలాగ ముందుకు సాగుతున్నాను. అది నిజమైన ఎదుగుదల, అది నిజమైన ముందుకు సాగుట. అందుకే పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే వెనకాల ఉన్నది మరిచి ముందున్న దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను పరిగెత్తుచున్నాను అని అంటున్నాడు. ఇప్పుడు చివరి రంగుకి మనం వెళ్దాం. పచ్చని రంగు. భారతీయులంగా జాగ్రత్త వినండి, ఒక ప్రశ్న అడుగుతున్నా. భారతీయులంగా కాషాయ రంగుతో కూడిన మాటలన్నీ కూడా మనం పాటిస్తే, తెల్లని రంగుతో కూడిన మాటలన్నీ కూడా మనం పాటిస్తే, చక్రంతో కూడిన మాటలన్నీ కూడా మనం పాటిస్తే విస్తారమైన పంటని మనం పొందమా? మన దేశం వర్ధిల్లదా? వర్ధిల్లుతుంది. అందుకే పచ్చని రంగు చివర్లో ఉంది కానీ మొదట్లో లేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సార్వపల్లి రాధాకృష్ణ గారు చక్కగా ఆయన మన భారతదేశం జెండా గురించి ఆ ఎస్ఏ రాస్తూ ఏమంటాడంటే ఎందుకు పచ్చని రంగు చివర్లో ఉంది, ఎందుకు మొదట్లో లేదు, అన్నిట్లో పైలో ఎందుకు లేదు? ఎందుకంటే మొదట్లో మనం కాషాయ రంగుతో కూడిన మాటలన్నీ కూడా పాటిస్తే, తెల్లని రంగుతో కూడిన మాటలన్నీ కూడా పాటిస్తే, చక్రంతో కూడిన మాటలన్నీ కూడా మనం పాటిస్తే ఆటోమేటిక్ గా పచ్చని రంగుతో కూడిన మేళ్ళు అంతా కూడా మనం పొందుతాం. విస్తారమైన పంట మనం పొందుతాం, వర్ధిల్లుతాం, దేశం ముందుకు సాగుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. క్రైస్తవులంగా కూడా జాగ్రత్త వినండి. మనం కాషాయ రంగుతో కూడిన మాటలు మనం పాటిస్తూ ఉంటే, తెల్లని రంగుతో కూడిన మాటలు మనం పాటిస్తే, చక్రంతో కూడిన మాటలు మనం పాటిస్తే గొప్పగా దేవుడు ఆయన మహిమార్థమై మనల్ని వాడుకుంటాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అప్పుడప్పుడు మనం నోరు విప్పి సాక్ష్యం పలికే అవసరం లేదు, మనం నోరు విప్పి సువార్త బోధించే అవసరం లేదు. ప్రజలు ఎలాగ ఆకర్షింపబడతారు అంటే అపోస్తల కార్యం 16వ అధ్యాయంలో మనం చదువుకుంటే, కొరడా దెబ్బలు తిని సంఖ్యలతో బంధింపబడి చెరలో వేయబడిన పౌలు, శీల ప్రభువారి పట్ల ఎటువంటి సమర్పణ కలిగి ఉన్నారనేది గమనించి ఆ జైలు అధికారి వచ్చి ఏమని అడుగుతున్నాడు? అయ్యలారా, నేను రక్షణ పొందుటకు ఏం చేయాలి అని అడుగుతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను.
ఆ సమయంలో పౌలు శీల ఏమన్నా సువార్త బోధించారా? ఎస్ ఆర్ నో? సువార్త ఏం బోధించలేదు, సాక్ష్యం ఏం పలకలేదు. ప్రభు వారి పట్ల ఎటువంటి సమర్పణ కలిగి ఉన్నారో వాళ్ళు చూపిస్తున్నారు. దాన్ని చూసి జైలు అధికారి ఆకర్షించబడి సాగిలపడి వాళ్ళ ముందు ఏమని అడుగుతున్నాడంటే, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేం చేయాలి? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అమ్మా, దేవుడు మనల్ని అధికంగా వాడుకుంటాడు ఎప్పుడు మనం సమర్పణ కలిగి జీవితం జీవిస్తుంటే, మన స్వాతంని పక్కన పెట్టి ఆయన మహిమ కొరకు మనం జీవిస్తుంటే, మనం పవిత్రమైన జీవితం జీవిస్తుంటే, క్రీస్తు గుణములు పొందే విషయంలో మనం ముందుకు సాగుతుంటే, అభిషేకించి ఆయన మహిమార్థమై అనేకులకు మనల్ని ఆశీర్వాదకరంగా దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. విస్తారమైన పంట మనం పొందటం అంటే అనేక క్రైస్తవుల మధ్యన మనము ఆశీర్వాదకరంగా ఉండుట, వాళ్ళని ఆత్మికంగా బలపరచుట, అన్యుల మధ్యన వాడబడి వాళ్ళని రక్షణ మార్గంలో నడిపించుట. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అమ్మా, ఈ మాట చెప్పి నేను ముగించేస్తున్నాను. సెయింట్ అగస్టిన్ అనే ఒక భక్తుడు ఏమన్నాడు అని అంటే, జీసస్ ఇస్ మోస్ట్ గ్లోరిఫైడ్ వెన్ పీపుల్ అబ్జర్వ్ హిస్ వాల్యూ ఇన్ మై లైఫ్, అండ్ దట్ వాల్యూ షుడ్ బి మోర్ దెన్ వాట్ లైఫ్ క్యాన్ గివ్ ఆర్ డెత్ క్యాన్ టేక్ అవే అని అన్నాడు. తెలుగులో చెప్తున్నాను. యేసు ఎప్పుడు అధికంగా మహిమపరచబడతాడు అని అంటే, ప్రజలు ఆయన విలువ ఏంటో నా జీవితంలో గమనించినప్పుడు. ఆ విలువ ఎంత ఉండాలి అని అంటే, నా జీవితం నాకేమి ఇవ్వగలుగుతుందో ఆర్ మరణం ఏమి తీసివేయగలుగుతుందో దానికంటే ఎక్కువ ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అప్పుడు యేసు అధికంగా మహిమపరచబడతాడు. ఇప్పుడు నేను ఒక సింపుల్ ప్రశ్న అడుగుతున్నానమ్మా. భారతదేశంలో ఒక వండర్ ఉంది, అవునా? ప్రపంచంలో ఎక్కడి నుంచి వచ్చిన భారతదేశంకి దాన్ని చూసేసి వెళ్తారు. ఏంటమ్మా అది? ఒక కట్టడ. అది భారతదేశంలో ఆగ్రాలో ఉంది. అది ఏంటది? చెప్పాలి, అన్మ్యూట్ చేసుకొని. తాజ్ మహల్. రైట్ ఆన్సర్. వెరీ గుడ్, వెరీ గుడ్, రైట్ ఆన్సర్. ఇప్పుడు తాజ్ మహల్ ని చూచుటకు ప్రపంచం నుంచి ప్రజలు ఎందుకు వస్తున్నారు? దానంత మంచి కట్టడ ఇప్పుడున్న ఆధునిక సదుపాయాలతో మనం కట్టుకోలేమా? కట్టుకోవచ్చు. ఇప్పుడున్న ఆధునిక సదుపాయాలతో తాజ్ మహల్ కంటే అందమైన కట్టడని మనం కట్టొచ్చు. కానీ ఏం ఆకర్షిస్తుంది ప్రజలని? అక్కడ ఒక సత్యం ఆకర్షిస్తున్నది. ఆ సత్యం ఏమనగా, ఒక భర్త భార్యని ఇంతగా ప్రేమించగలుగుతాడా అనే సత్యము ప్రజలను అక్కడ ఆకర్షిస్తున్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను ప్రభుని అంతగా ప్రేమిస్తున్నానా అనే సత్యం ప్రజలు గ్రహిస్తే ప్రభు వైపు ఆకర్షింపబడతారు. ఆర్ యు అండర్స్టాండింగ్? పౌలు శీల కొరడా దెబ్బలు తిని సంఖ్యలతో బంధింపబడి చెరలో వేయబడి కూడా పాటలు పాడుతున్నారంటే ఆ సమయంలో అందరు సనిగేవాళ్ళు. కానీ వీళ్ళు స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు దేవుణ్ణి. అంటే ఎంతగా దేవుణ్ణి ప్రేమిస్తున్నారో మీరు అర్థం చేసుకోండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అది ఆ జైలు అధికారిని అది ఆకర్షించింది ప్రభు వైపు. వాళ్ళు నోరు విప్పి సువార్త ఏం బోధించలేదు, నోరు విప్పి సాక్ష్యం కూడా పలకలేదు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇక్కడ నేను ముగిస్తున్నాను. 4 రంగులు, కాషాయ రంగు, 4 మాటలు, మన జెండాతో కూడిన 4 మాటలు. మొదటిగా కాషాయ రంగు, తర్వాత తెల్లటి రంగు, దాని తర్వాత చక్రము, దాని తర్వాత పచ్చని రంగు. మీరు చెప్పండి, ఎస్లు గుర్తున్నాయా? నేను వాడిన ఎస్లు స్లైడ్లో మొదటిగా సాక్రిఫైస్ అంటే త్యాగం, రెండవది శాంక్టిఫై అంటే పవిత్రత, మూడవది స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే ముందుకు సాగుట, నాలుగవది స్టాక్ పైల్ అంటే విస్తారమైన పంటని పొందుట. ఇక్కడ నేను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసి రితీష్ గారికి నేను ఫ్లోరు అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ వేదిక మీద వచ్చిన ప్రతి వ్యక్తి బట్టి ఎంతో వందనాలు. వాళ్ళ ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండవచ్చు, కానీ తండ్రి మీ మీద ఉన్న ప్రేమ బట్టి, మిమ్మల్ని ఆరాధించుటకు, మీ పిల్లలతో సహవాసంలో సమయం గడుపుటకు, అలాగే ఆత్మీకంగా వాక్యపరంగా బలపరచబడుటకు ఎంతో మంచి ఉద్దేశములతో వాళ్ళు వచ్చి ఉన్నారు. అందరినీ కూడా మీరు తృప్తిపరచున్నారు, దీవించున్నారు, ఆశీర్వదించున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీనదాసుడిని నించోబెట్టి ఈ సమయంలో మీ మహిమార్థమై వాడుకున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మాకు నేర్పించిన పాఠములు తండ్రి మేము వినే వాళ్ళంగానే కాకుండా అమలుపరిచే వాళ్ళంగా మమ్మల్ని అందరినీ సరిదిద్దండి.
ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్, ఆమేన్. 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 థ్యాంక్ యూ పాస్టర్. దేవునికి స్తోత్రం. చక్కటి వాక్య సందేశం అందించిన సురేష్ మనోహర్ పాస్టర్ కు ప్రత్యేక వందనాలు.